జీఎస్టీ ఎగవేత కేసులో టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్ట్ వివరాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, తెలుగుదేశం పార్టీలో అమరావతి పేరుతో ఏ విధంగా దోపిడీ చేశారన్న దానికి మరొక ఉదాహరణ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పత్తిపాటి పుల్లారావు కుమారుడు పత్తిపాటి శరత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున పత్తిపాటి శరత్ని న్యాయస్థానం రిమాండ్ కూడా విధించింది. ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేటు కరీముల్లా ఆ 14 రోజుల పాటు పత్తిపాటి శరత్ని రిమాండ్కి పంపుతూ ఆ తీర్పునిచ్చారు. ప్రధానంగా ఇప్పుడు ఈ కుంభకోణం కనుక సంబంధించి సుమారుగా 66 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుటుంబం దోపిడీ చేసింది. అమరావతి ప్రాంతంలో సిఆర్డిఏ పరిధిలో 2017-2022 మధ్యలో రోడ్ల నిర్మాణం పేరుతోనూ ఇతర మౌలిక వసతుల కల్పన పేరుతోనూ తీసుకున్నటువంటి కాంట్రాక్టుల్లో షెల్ కంపెనీలు సృష్టించి బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి బోగస్ బిల్లులను పెట్టి పనులు జరగకుండానే పనులు జరిగినట్టు నిధులు అటు ఒకవైపు జిఎస్టీని మోసం చేస్తూ మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాను కూడా కొల్లగొట్టినటువంటి ఉదంతం. ఈ కేసు నేపథ్యంలోనే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నది పత్తిపాటి పుల్లారావు కుటుంబీకులకు సంబంధించింది. ఇందులో పత్తిపాటి శరత్ డైరెక్టర్గా ఉన్నారు, పత్తిపాటి పుల్లారావు ఆ భార్య కూడా ఇందులో డైరెక్టర్గా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిఆర్ఐ అధికారులు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రధానంగా దీనికి మూలం అన్నది చాలా క్లియర్గా ఏదైతే జిఎస్టీకి సంబంధించినటువంటి అధికారులు చేసినటువంటి తనిఖీల్లో ఏదైతే డీజీజీఏ చేసినటువంటి తనిఖీల్లో సుమారుగా 17.85 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీని అడ్డదారుల్లో పొందారు ఈ కంపెనీ, అవెక్సా కార్పొరేషన్ కంపెనీ అన్నది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసు నమోదు చేశారు. ప్రధానంగా నిధుల మళ్లించి పన్ను ఎగవేశారు. అంటే ఒకవైపు షెల్ కంపెనీలు సృష్టించి పనులు జరగకుండానే పనులు జరిగినట్టు నిధులు మళ్లించిన ఒకవైపు, మరొక వైపు ఆ జిఎస్టీని కూడా ఎగనామం పెట్టింది. ఈ నేపథ్యంలో ఐపీసీ 420, 409, 467, 471 ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఇందులో అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణం పేరుతో పొందినటువంటి కాంట్రాక్టులు అవినీతి చేశారు. సబ్ కాంట్రాక్టులు సంస్థల నుండి తీసుకోవడం, వాటిని మళ్ళీ బోగస్ ఇన్వాయిస్లు బిల్లులతో ఆ నిధులు డ్రా చేసిన పరిస్థితి. కేంద్ర జిఎస్టీ నుండి అక్రమంగా ఇన్పుట్ సబ్సిడీ పొంది అడ్డంగా పత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ దొరికిపోయింది. షెల్ కంపెనీల ద్వారా 21.93 కోట్లు అక్రమంగా తరలించినట్టు ఆ డీజీజీఐ డిఆర్ఐ ఎంక్వైరీలో తేలింది. అదేవిధంగా బోగస్ బిల్లులు పెట్టినట్టు సాక్షాత్తు అవెక్సా కంపెనీలు ఉన్నటువంటి డైరెక్టర్ కొర్రా జగదీష్ అంగీకరించారు. డీజీజీఐ ఏపీ డిఆర్ఐ విచారణలోనే ఈ అంశాన్ని కొర్రా జగదీష్ గుట్టురట్టు చేశారు. దీంతో అడ్డంగా దొరికిపోయింది పత్తిపాటి పుల్లారావు కుటుంబం. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేశారు. నిన్నంతా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది అక్రమ అరెస్ట్ అంటూ పోలీస్ స్టేషన్ల దగ్గర హడావుడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన విమర్శలు చేశారు. కానీ న్యాయస్థానం ఈ కేసులో ఉన్నటువంటి గ్రావిటీని చూసిన తర్వాత, ఇందులో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు, అదేవిధంగా జిఎస్టీ అధికారులు చేసినట్టు విచారణ నివేదిక, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత పత్తిపాటి శరత్ని 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఓకే సతీష్, చూస్తున్నాం మనం. సో ఇలాంటి అరెస్ట్ జరిగినా ఇది మళ్ళీ అక్రమ అరెస్ట్ అంటూ తెలుగుదేశం నాయకులు మాట్లాడడం రివాజ్గా మనం చూస్తున్నాం.